ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. రాత్రి కాల సమయంలో దేవుని సన్నిధికి చేరవచ్చిన మీకు అందరికీ ప్రభు పేరిట వందనాలు. అందరికి వందనాలు. రాత్రి కాలమందు దేవుని వాక్య భాగంలో చదువుకున్న ఈ 26వ సంకీర్తనలో 2-3 చరణాలు మనం ఒకసారి మరలా చదువుదాం. యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము. నీ కృప నా కన్నుల ఎదుట ఉంచుకొని ఉన్నాను. ఏం ఉంచుకున్నాడంట? కృప. కీర్తనకారునికున్న ఆశ ఏంటో తెలుసా? దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో తనను తాను దేవుని ఎదుట ఒప్పుకుంటున్నాడు. ఏమన్నా తెలుసా? అయ్యా నన్ను పరీక్షించు, 6 దినాలు ఎలాగున్నాను నన్ను పరీక్షించు. ఓ మాట అడుగుతాను. జనవరి 1వ తారీఖు నుంచి ఈరోజు 14వ తారీఖు కదా, నేటికి ఎన్ని ఆదివారాలు వచ్చాయి? 21 ఆదివారాలు వచ్చాయి. స్తోత్రం చెప్పండి. చెప్పండి. ఈ రోజుకి 23 ఆదివారాలు. ఇవాటికి రేపటికి 24. అంటే ఈ రోజు వరకు, ఈ వారం వరకు ఎన్ని ఆదివారాలు? 23 ఆదివారాలు. సో రేపటికి 24వ ఆదివారం మనకు ప్రభుస్తున్నాడు. కనుక ఎన్ని ఆదివారాలు మనం రాగలిగా మందిరానికి? 5 మాసాలు ముగించి 6వ మాసంలో 14వ తారీఖు వచ్చేసింది. ఆల్రెడీ 24వ ఆదివారం ప్రారంభం కాబోతుంది రేపు మనకి. కానీ ఎన్ని ఆదివారాలు మందిరానికి వచ్చాం, ఎన్ని ఆదివారాల మందిరానికి మానేసాం? కొంచెం మనల్ని మనం చెప్పండి, ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. చెప్పండి, ఏం చేయాలి? పరీక్షించుకోవాలి, పరిశీలించుకోవాలి, పరిశోధించుకోవాలి. ప్రభువా, అయ్యా 5 మాసాలు మీ దయ, మీ కృపను బట్టి ఏ ఒక్క ఆదివారం కూడా మానకుండా మీ మందిరంలో గడిపానయ్యా. ఈ 6వ మాసంలో మరలా ఆదివారం చూడబోతున్నానయ్యా. మీ దయని బట్టి ప్రభువాని ఎంతమంది దేవుణ్ణి అడగగలుగుతున్నారు? ఎంతమంది పరీక్షించుకోగలుగుతున్నారు? బిడ్డలారా, తెస్సలోనిక పత్రిక రాస్తూ పౌలయ్య అంటాడు, మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో, తెస్సలోనిక మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో, సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవునిని సంతోషపెట్టు వారమై ఉంచుమాము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చేసేవారమంట? మనల్ని మనం సంతోషపరచుకోవటం కాదు బిడ్డలారా. ఎవరిని సంతోషపరచాలి? దేవుణ్ణి సంతోషపరిచే వారికి ఉండాలి. దేవునితో సహవాసం కలిగి ఉన్న మనం, దేవుని సన్నిధికి వస్తున్న మనం, ఎన్ని ఆదివారాలు ప్రభుతో సమాధానం కలిగి ఉన్నాం, ఎన్ని ఆదివారాలు దేవుని సన్నిధిలో గడిపాం, ఎన్ని ఆదివారాలు దూరం అయ్యాం, ఎన్ని ఆదివారాలు ప్రభు బలలో పాలు పంపులు పొందాం. సమాధానం లేకపోతే ఒక వారం అనేసి, మారు మనసు తగినట్లు ఉండకపోతే ఒక వారం అనేసి, ఏదో పనులెద్దల్లో ఉండి శనివారం రాత్రి వచ్చి ఉపవాసం ఉండకుండా తెల్లారి ఆదివారం మానేసి, ఎన్ని ఆదివారాలు మీరు ప్రభు బలను పోగొట్టుకున్నారు? 23 ఆదివారాల్లో ఎన్ని ఆదివారాలు పోగొట్టుకున్నారు? ఒకసారి పరీక్షించుకోండి.
ఎన్ని ఆదివారాలు పోగొట్టుకున్నారు. కానీ మన జీవితానికి దేవుడు ఒక బలమైన నిరీక్షణ ఇచ్చాడు, ఒక బలమైన ఆధారం ఇచ్చాడు, ఒక బలమైన ఆశ్రయం ఇచ్చాడు, ఒక బలమైన సహవాసం ఇచ్చాడు, ఒక బలమైన సంఘం ఇచ్చాడు. బిడ్డలారా, పౌలు అంటాడు, ఇదిగో తెస్సలోనిక సంఘస్థులారా, సువార్తను ప్రకటించడానికి మేము యోగ్యులమని మాకు అప్పగించాడు. స్తోత్రం చెప్పండి. మాకు అప్పగించాడు దేవుడు. ఎందుకు యోగ్యులని? సువార్తను ప్రకటించడానికి యోగ్యులని, సువార్తను ప్రకటించడానికి యోగ్యత కలిగిన వారని అప్పగించాడు దేవుడు. మరొక యోగ్యురాలుగా, ఒక యోగ్యునిగా నిన్ను చూసిన దేవుడు నీకేం అప్పగించాడు? నీకేం అప్పగించాడు? నీకు అప్పగించిన బాధ్యత, నీకు అప్పగించిన భారం ఏం చేయగలుగుతున్నావు? ఏం చేయగలుగుతున్నావు? ఏం చేయగలుగుతున్నావు? సువార్తను ప్రకటించటానికి చెప్పండి, ఎవరికి అప్పగించాడు దేవుడు? చెప్పండి, ఎవరికి? దారిపోయే వారికి ఎవరికైనా సువార్తను అప్పగించలేదు. హైట్ ఉన్నవాడు, పర్సనాలిటీ ఉన్నవాడు, విద్యావంతుడు, గొప్పవాడు, ధనవంతుడిని అప్పగించలేదు. బిడ్డలారా, దేవుడు సువార్తను ఎవరికి అప్పగించారో తెలుసా? యోగ్యులని ఎరిగి ఎంచి వారికి సువార్తను అప్పగించాడు. ప్రభువుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా అంటాను. కోడేళ్ళకి బాధగా రావురా నాయన. ఎందుకు వచ్చారు మీరు మందిరానికి? మందిరములో ఆసక్తితో కూర్చోవాలి, ఆశతో కూర్చోవాలి. పౌలు అంటున్నాడు, మేము సువార్త ప్రకటించడానికి యోగ్యులమని ఆ భారాన్ని, బాధ్యతను దేవుడు మాకు అప్పగించాడు. మేము మనుషులను సంతోషపెట్టేవారం కాదు. మనుషులను సంతోషపెట్టాలంటే ఎన్నైనా చెప్పొచ్చు, ఏదైనా చేయొచ్చు, ఎలాగైనా చేయొచ్చు. సంతోషపెట్టడానికి రకరకాలుగా చేయొచ్చు. ఒకసారి ఒక వ్యక్తి డాక్టర్ గారి దగ్గరికి వచ్చి, డాక్టర్ గారు నాకు సంతోషం లేదు, నాకు ఆనందం లేదు, నా హృదయంలో సంతోషం ఉల్లాసం లేదయ్యా, ఎలాగూ డాక్టర్ గారు నాకు సంతోషం నాకు ఎలాగో సంతోషం కావాలంటే డాక్టర్ గారు అన్నారంట, వాడు పిచ్చోడా, ఈ పట్టణంలో పలానా సెంటర్లో పలానా గ్రౌండ్లో సర్కస్ జరుగుతుంది, అందులో సర్కస్లో బొబ్బన్ ఒకడు ఉంటాడు. ఎవరు సర్కస్లో ఎవరు ఉండేది? బొబ్బన్. అతను ఉంటాడు, ఎల్లా సర్కస్ ఒక చూడు, తెలుసుద్ది నువ్వు ఎంత నవ్వాలో, నీ కడుపు పగిలేటట్లు నవ్వచ్చు అంటే ఈడేమన్నాడు తెలుసా? ఆ బొప్పను నేనేనన్నాడట. అంటే అటు అందరిని నవ్విస్తాడు కానీ ఇది మాత్రం నవ్వడు. బిడ్డలారా, సువార్త ఎవరికి అప్పగించాడు దేవుడు అంటే చెప్పండి, ఎవరికి అప్పగించాడు? యోగ్యత కలిగిన వారికి, యోగ్యులైన వారికి. ఐశ్వర్యవంతులు కాదు, ధనవంతులు కాదు, బలవంతులు కాదు, విద్యావంతులు కాదు, హైట్ పర్సనాలిటీ ఉండేవాళ్ళు కాదు. హైట్ పర్సనాలిటీ ఉన్నవాడికి మొట్టమొదట రాజరికం అప్పగించి దేవుడు హృదయంలో నొచ్చుకున్నాడు. ఎందుకో తెలుసా? ఏటముతల గట్టు మీద నిలబడి కండలు సరుచుకుంటున్నాడు. ఎవరు? గొలియాతు. వాడు ఈటే వాడికంటే డబుల్ ఉంది. బిడ్డలారా, అలాంటి 6 ముళ్ళ జానుడున్న గొలియాతును చూసి ఇశ్రాయేలు ప్రజల్లో బలవంతులైన వాళ్ళు చాలా మంది ఉన్నారు, లక్షల మంది. వాళ్ళందరికంటే బలవంతుడు నాయకుడు ఎవరు? సౌలు. భుజమెత్తన కలిగిన వాడు, హైట్ కలిగిన వాడు, పర్సనాలిటీ కలిగిన వాడు. బెన్యామీను గోత్రములో అంత హైట్ పర్సనాలిటీ ఉన్నవాడు ఎవడు లేడు. అలాంటి వాడిని దేవుడు చూసి, హైట్ పర్సనాలిటీ చూసి, వాడిని చూసి దేవుడు మోసపోయాడంట. బిడ్డలారా, అవతల పక్కనేమో ఫిలిస్తీన్ల నాయకుడు ఎవరు? గొలియాతు. వాడు అది నీటి పట్టుకుని సవాలు విసురుతున్నాడు. దమ్మున్నవాడు రండి,
అవసరం ఇటు పక్కనేస్తాను, వచ్చి నన్ను ఎదుర్కోండి రండి అంటే ఈ ఒకడికొకడు పరీక్షించుకుంటున్నాడు. వెళ్దామా వెళ్ళొద్దా. ఈ రాజు మాత్రం కూర్చున్నాడు. హాయిగా కూర్చుని, ఒరే బలవంతుడు అని ఉంటే వెళ్ళండిరా, ఆడిని గెలిచినోడికి నా కూతురు ఇస్తారా, ఆడిని ఓడించినోడికి, ఆడిని చంపినోడికి నా రాజ్యంలో సగం రాసిస్తాను రా. ఎవడైనా సరే రాజు మాట సెలవిస్తే ఏదైనా జరుగుద్ది, వెళ్ళండి అంటే ఎవరు వెళ్తారు? ఎవరు వెళ్ళట్లేదు. అందరూ సౌలంక చూస్తున్నారండి. ఎందుకని? వీళ్ళందరికంటే హైట్ ఉన్నది ఎవరు? సౌలే. రాజా వెళితే ఎంతో కొంత గొలియాతుకు సాటి అయిన వాడు నువ్వు తప్ప ఇశ్రాయేలీలో ఎవడో లేడు రాజా. వెళితే నువ్వే వెళ్ళాలంటే ఆయన చూసి, గొలియాతును చూసి, 6 ముళ్ళ జాన ఉండేవాడిని చూసి, ఈ గొలియాతును చూసిన సౌలు సతికిల పడ్డాడంట. ఏం చేశాడు? సతికిల పడి, నా వల్ల కాదురా, ఇశ్రాయేలు ఎవడన్నా ఉన్నారంటే అటు ఇటు దొరుకుతున్నాడు. ఒక యవనస్తుడు, ఎంతే ఉన్నాడు యవనస్తుడు, ఆవుళ్ళు కొరుగుతున్నాడు. పట్ట వెళ్ళి ఒకరి దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఆయన నేను చంపుతా, నన్ను రాజుగారి దగ్గర తీసుకురానంట. నువ్వేం చేస్తావురా? నువ్వు చూస్తే కొంచెమే ఉన్నావు, పట్టుకొని 5 అడుగులు కొడలేవు. నువ్వు వాడిని ఏం చేస్తావురా? ఆ 6 ముళ్ళ జానుడు నీకంటే 3 రెట్లు ఎత్తున్నాడు రా, నీకంటే 3 రెట్లు బలంగా ఉన్నాడు అంటే ఏం పర్వాలేదు. గొర్రెల మంద దగ్గరికి ఎలుకబంటి వస్తే ఎలుకబంటిని తరిమాను. గొర్రెల మంద దగ్గరికి సింహం వస్తే సింహాన్ని కలబడి సీల్చేశాను. దాని నోట నుంచి గొర్రె పిల్లని విడిపించాను. సింహం కంటే వీడు బలవంతుడా, వీడే పార్టీ వాడు అని వాడి యొక్క బయోడేటా తీశాడు. ఎవరు? దావీదు. ఏమన్నారు తెలుసా? సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు నా దేవుని ముందు ఏ పార్టీ వాడు? నన్ను వదిలిపెట్టండి ఆడు సంగతి అంటాడు. నన్ను వదిలిపెట్టండి ఆడి దగ్గరికి వెళ్తానంటే వీళ్ళు అంటారు, పిచ్చోడని నన్ను చంపుతాడు రా, నిన్ను ఇలాగ పట్టుకుని లేపుతాడు రా, లేపాడు ఇసిరేడంటే కాకులు గద్దలు తింటారంటే ఏం పర్వాలేదు, నన్ను వదిలిపెట్టండి. మొత్తం మీద రాజుగారి దగ్గర తీసుకెళ్తే రాజుగారు అడిగాడు, ఎవరు కొడుకు అంటే యెషయా కొడుకుల్లో కడసారి వాడయ్యా. అరే యెషయా కొడుకులందరూ ఇక్కడే ఉన్నారుగా, ఒక్కొక్కడు మీసాలు తిప్పుతున్నాడు కదరా, ఈడెవడు రాలేదేంటి, ఈడెందుకు వచ్చాడు? దావీదు అంటున్నాడు, రాజా నువ్వు నాకు సెలవిస్తే, రాజా నువ్వు అంటే వాడిని ఇప్పుడే చంపి వాడి తల ఛేదించి తీసుకొచ్చి నీ పాదాల దగ్గర పెడతా. చప్పట్లు కూడా ప్రభుత్వం పరచండి, తీసుకొచ్చి పెడతా నీ పాదాల దగ్గర. రాజా మీరు ఒక్క మాట చెప్పండి అంటే రాజుగారు అన్నాడు, ఏంటో చూద్దాం వీడిలో ఉన్న దమ్మేంటో అని. ఇదిగో నేను ప్రకటన చేశాను, నీకు తెలుసు అంటే ఆ ప్రకటనలన్నీ, దానాలన్నీ, ఆ దాతృత్వాలన్నీ, ఆ బహుమానాలన్నీ, ఈ కన్యాదానాలన్నీ, ఈ రాజ్యాలన్నీ పక్కన పెట్టా, ముందు ఆయన చంపుతా. ఓ రాగలను నువ్వు చంపుతావు కానీ మామూలుగా వెళ్తాడు, నీకు చావుర్రా రమ్మని రాజుగారు తీసుకొచ్చి దావీదుకు ఏం చేశాడు? శిరస్త్రాణం తగిలిచ్చి నెత్తి మీద కిరీటం పెట్టి చేతికి డాల్ ఇచ్చి, ఈ చేతికి డాల్ ఇచ్చి, చేతికి ఖడ్గం ఇచ్చి ఇల్లు అంటే దావీదు అవి వేసుకుని నడవలేకపోతున్నాడు. అవి చచ్చే పురుగుని అంటే సౌలి. దావీదు అన్నాడు, రాజా ఇవి నాకు వాడుక కాదయ్యా, మరి నీ వాడుక ఏంట్రా? నా వాడుక ఏంటో చూపిస్తాని. అప్పుడు వెళ్ళి పరుగున కర్ర తీసుకుని ఏట్లోకి వెళ్ళి నొన్నని 5 రాళ్ళు ఏరుకుని వచ్చి సంచులు వేసుకుని వడిసెల్లో ఒకటి పెట్టి, ఇదిగో నా ఆయుధం అన్నాడు. స్తోత్రం చెప్పండి, ఇదే నా ఆయుధం. అందులో ఉన్న ఈ రాయికి ఏంటి? 6 ముళ్ళ జనున్నవాడు సావటం ఏంటంటే చూద్దురు కానీ రాజా, యుద్ధము నాది కాదు. ఎవరిది? యెహోవాది. యుద్ధము నా దేవునిది చూడా అని ఆ వడిసెల్ల పెట్టి గిర్ర తిప్పి విడిచిపెడితే ఆ రాయంట కొన్ని మణుగుల పొరుగుతో వెళ్ళి సౌలు నుదుట్టు కొడితే ఆడు బొక్కమార్లుగా పడ్డాడు. స్తోత్రం చెప్పండి.
పరిగెత్తుకొని దావీదు పరిగెత్తుకొని వెళ్తుంటే సౌలు అంటున్నాడు, ఒరే దావీదా, ఒకవేళ బతుకుతాడు, ఎవరా నిన్ను చంపుతాడు రాడు, ఆగో చూద్దాం కాసేపు ఆగంటే ఏం ఆలస్యం చేయకుండా దావీదు ఏట్లో నుంచి దిగెళ్ళి సౌలు ఎప్పుడైతే బొక్కబోర్లకు పడ్డాడో ఇశ్రాయేలు ప్రజల ముందు ఫిలిష్తీయులు ఒక్కడు కూడా నిలబడలేదు. అందరూ పారిపోయారు. మన నాయకుడే కూలిపోతే మనమేం చేయగలం ఆ దావీదు ముందని వాళ్ళందరూ పారిపోతే సౌలు దగ్గరికి వెళ్ళి సౌలు మీద కాలేసి ఆడు వర్ల నుండి కత్తి తీసి సౌలు మీద కోసి గొలియాతు మీద కోసి దావీదంట గొలియాతు తలకాయ మొయ్యలేకపోయాడంట. ఆ తల పట్టుకొని మొయ్యలాక తీసుకొస్తే ఇశ్రాయేలు ప్రజల మధ్యలో గొప్ప విజయం జరిగిందని ప్రజలందరూ కలిసి దావీదుకు స్వాగతం పలకడానికి ఆ పట్టణంలో ఉన్న స్త్రీలందరూ నాట్యం ఆడుకుంటా కంజర్లు వాయిద్యాలు మోగించుకుంటా సంతోషముతో సౌలు వేల కొలది దావీదు 10,000 కొలది, సౌలు 1,000 కొలది దావీదు 10,000 కొలది అని పాట పాడుతూ ఉంటే ఇటు దావీదుని ఎటు చూస్తున్నారట. ఎవరు ఎంత తీసుకొచ్చి పెడితే అంత మాత్రం గొలియాతుని చంపితే నాకేమో 1,000 కొలదా, వీడికేమో 10,000 కొలదా. నాట నుంచి దావీదు మీద సౌలు విషపు చూపు నిలిపెను. బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలను గడగడలాడించిన వాడిని చంపితే మరి దావీదు మీద విషపు చూపు చూశాడండి. ఎవరు? సౌలు. ఆడు చంపలేకపోయాడు, చంపినోడి మీద అసూయ, ద్వేషం, కక్ష, ఈర్ష్య. చాలా మంది జీవితాల్లో మనం చూస్తాం. ఇవాళ ఊరెళ్ళే పగలు వాక్యం చెప్పడానికి అక్కడ మీలో పగ, ఈర్ష్య, ద్వేషం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే చేయెత్తమంటే ఒక్కళ్ళు కూడా ఎత్తలే. వాళ్ళు ఒకరికొకరు చూసుకుని నవ్వుకొని ముఖం ఇటు తిప్పి మాడ పెడుతున్నారు ముఖాన్ని. చెప్పండి ఎవరు ఉంటే. ఇంకోసారి మీ అయ్యగారు పిలిస్తే వస్తా, లేకపోతే నేను రాను. నాకేంటంట బాధ? మీకు సొన్నం మేగినట్టు మేగటం నాకేంటి కర్మ? మారు మనసు పొంది రక్షించబడిన బిడ్డలు అనుదినము పరీక్షించుకుని ప్రభు బల దగ్గరకు వచ్చే బిడ్డలు, ప్రతి దినం పరీక్షించుకుని ఆదివారం ప్రభు బల దగ్గరకు వచ్చే బిడ్డలు, పరీక్షించుకునే బిడ్డలకి కావలసింది ఏంటో తెలుసా? చెప్పండి, ఏం కావాలి? పరీక్షించుకోవాలి. 23 ఆదివారాల్లో ఎన్ని ఆదివారాలు పోగొట్టుకున్నావు పరీక్షించుకో. ఈ రాత్రి రేపు 24వ ఆదివారానికి సిద్ధపడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సిద్ధపడు రేపటికి. ఎంతమంది అండి తొలి దినాల్లో పరుగులెత్తుకుని వచ్చి చలైన వర్షమైన చిన్నపిల్లలను తీసుకుని వచ్చి, గర్భిణీ స్త్రీలు చిన్నపిల్లలను తీసుకుని వచ్చే మందిరములో కూర్చొని వాక్యం వినే బిడ్డలు ఈరోజు వాక్యం వారికి ఏమైంది? చెప్పండి, ఏమైంది? ఎక్సమైంది. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు గద్ద రెక్కల మీద మోసినట్టు మోసుకుని తీసుకొస్తే సంతోషం కలిగిన స్థలాల్లో దేవుడు కూర్చోబెట్టి పొయ్యి పెట్టకుండా, కష్టపడకుండా, పిల్లలు తేకుండా, బియ్యం తేకుండా, సరుకులు తేకుండా, ఏమీ లేకుండా వాళ్ళకి ఉదయ సాయంకాలం దేవదూతల ఆహారం పెడితే వాళ్ళు తిని, చెప్పండి, వాళ్ళు తిని మతించి వాళ్ళ హృదయాలంట కొవ్వి అవి అంట. ఏమైంది? కొవ్వి. బిడ్డలారా, ఎవరు సొమ్ము తింటున్నాం మనం? చెప్పండి, ఎవరి సొమ్ము? ఈ భూమి ఎవరిది? దేవునిదే. ఈ భూమి మీద పండే పంట ఎవరిది? దేవునిదే. మరి ఆ పంట తినేది ఎవరు? మనమే. ఎవరికి కృతజ్ఞత కలిగి ఉండాలి? దేవునికి. ఉంటున్నావా?
అరే ఈరోజు నేను కష్టపడినా, ఈరోజు నీకు తక్కువ కాకుండా, ఏది కొదువు లేకుండా అన్ని నీకు సమృద్ధికి ఇచ్చి, వస్త్రాల నుండి, ఆహారం నుండి, ఉండే ఇల్లు నుండి, కావలసిన వాటి నుండి, వస్తువుల నుండి, వాహనాల నుండి, ఎనీ టైం అన్ని నీకు దేవుడిచ్చి నీవైపు ఆయన కనిపెట్టుకుని చూస్తా ఉంటే నువ్వు తిని ఇంట్లో పడుకుంటానుకా, నువ్వు తిని ఇంట్లో కూర్చుంటానుక టీవీ ముందు, నీ దేవుడు చేతగాని వాడు అనుకున్నావా? నీ దేవుడు అసమర్థుడు అనుకున్నావా? నీ దేవుడేమి చేయలేడు అనుకుంటున్నావా? జాగ్రత్త. ఆయన ఏదైనా చేయగలిగిన దేవుడు. ఇవ్వగలడు, ఇచ్చిన దాన్ని తీసేయగలడు. తీసుకోడు. ఏం చేస్తాడు ఆయన? తీసేస్తాడు. మొదటోడిని పిలిచి 1 తలాంతు ఇచ్చాడండి, రెండోని పిలిచి 2 తలాంతులు ఇచ్చాడు, మూడోని పిలిచి ఫస్ట్ వాడికి 1 ఇచ్చాడు, రెండోడికి 2 ఇచ్చాడు, మూడోడికి 5 ఇచ్చాడు. మరి ఇచ్చినోడు ఏమన్నా డెవలప్ అయ్యాడా? 1 తలాంతు ఇచ్చినోడు డెవలప్ అయ్యాడా? 1 తలాంతు ఇచ్చినోడు ఏమన్నా అవి విత్తనం పెట్టి పంట పండించుకున్న వ్యాపారం చేసావు, అభివృద్ధి పొందాడా? పొందలేదే. దాన్ని మూట కట్టి భూమిలో పాతి పెట్టాడు. నువ్వు ఎలా అభివృద్ధి పొందుతావు? బిడ్డలారా, మన అభివృద్ధిని చూసి, మన జీవితాన్ని చూసి దేవుడు ఆనందించాలి. దేవుని స్తోత్రం. ఆయన ఆనందించాలండి. నా పిల్లలు ఒకప్పుడు చాలా ఇబ్బందులు పడ్డారే, చాలా కష్టాలు పడ్డారే, శ్రమలు పడ్డారే. ఈరోజు నా పిల్లలకి ఏది తక్కువ చేయకుండా నేను ఇస్తున్నానే. కానీ ఎందుకు నా సన్నిధికి రావట్లేదు? ఎందుకు నా ఎదుట కూర్చుంటలేదు? ఎందుకు నన్ను స్తుతించట్లేదు? ఎందుకు నా సన్నిధిలో పాటలు పాడతలేదు, ప్రార్థన చేయట్లేదు, స్తోత్రం చెప్పట్లేదు? నేనేం చేశాను? ఆకాశమా, ఏమన్నాడు ఆయన? ఆకాశమా ఆలకించు, భూమి చెవి యొక్కు. ఎవరితో చెప్పుకుంటున్నాడండి? ఎవరితో చెప్పుకుంటున్నాడు? సృష్టికర్త అయిన దేవుడు, సృష్టిని చేసిన దేవుడు భూమి ఆకాశాలను పిలిచి చెప్తున్నాడు, నేను నా పిల్లలను పెంచి ఎంత బాగా చూసుకుంటున్నాను. నా పిల్లలకి ఏమన్నా తక్కువ చేస్తున్నానా? నా పిల్లల్ని ఏమన్నా ఇబ్బంది పెడుతున్నానా? ప్రతి అవసరాన్ని తీరుస్తున్నానే. ఆకాశమా, ఆకాశమా వాళ్ళ మాటలను ఆలకించు, భూమి నువ్వు చెవి యొగ్గు. వాళ్ళు ఏమి మాట్లాడుకుంటున్నారో నన్ను గురించి. బిడ్డలారా, మనం ఏది మాట్లాడుకున్నా మనల గురించి సాక్ష్యం ఇచ్చేది చెప్పడేవి ఆకాశము, భూమి. కనుక మనల్ని మనము చెప్పండి ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. సమయలు మొదటి గ్రంథం, సమయలు 2వ గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. సమయలు 2వ గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనం. మరియు దావీదు తన యొద్దనున్న వారందరినీ వారి ఇంటి వారిని తోడుకొని వచ్చి, మీరు హెబ్రోను గ్రామములో కాపురముండిరి, అక్కడ యోధావారు అక్కడికి వచ్చి యోధావారి మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకము చేసిరి. తర్వాత ఏం చేశారంటే దావీదుకు పట్టాభిషేకము చేశారు. సౌలు ఉండగానే చేశారా? సౌలు చచ్చాక చేశారా? సౌలు ఉండగా, సౌలు చచ్చిపోయాక? సౌలు రాజు బ్రతుకున్నప్పుడు అభిషేకించారా? సౌలు రాజు చనిపోయాక అభిషేకించారా? ఆధారాలు కావాలి. సౌలు బ్రతుకున్నప్పుడే దావీదును అభిషేకించారు. స్తోత్రం చెప్పండి. సౌలు బ్రతుకున్నప్పుడే
దావీదును అభిషేకించాడు సమూయేలు ప్రవక్త. ఎందుకో తెలుసా? వీడెప్పుడైనా దేవుని మాట వినడు, వీడెప్పుడైనా దేవుని చిత్తాన్ని నెరవేర్చడు, వీడెప్పుడైనా దేవునికి విరోధవుతాడని తెలిసి దేవుడు సౌలు రాజు సింహాసనం మీద ఉండగానే దావీదును రెడీ చేశాడు. అంటే దేవుని ప్రణాళిక ఎంత గొప్పదో మీరు చూడండి. దావీదును అభిషేకించారని తెలుసు కదా సౌలుకి. మరి జాగ్రత్త పడాలా వద్దా? చెప్పండి, జాగ్రత్త పడాలా వద్దా? మరి ఆరంభం ఏంటి? ఆరంభం సురత్వమా? ప్రారంభంలోనేమో వచ్చిన రావటమే మా విగ్రహాలన్నిటిని కొట్టేసి ఎక్కడంటే అక్కడ ఎరగొట్టి శోధ చెప్పేవాళ్ళని, సెల్లంగి చెప్పేవాళ్ళని, మంత్రజ్ఞులను, శాతపడి చేసేవాళ్ళని, భూత వైద్యులను అందరిని పట్టణంలో లేకుండా ఏం చేశాడు? తరిమి, చంపిన వాళ్ళని చంపి తరిమిలను తరిమేశాడు. ఎవరు? సౌలు. ప్రారంభం చాలా అద్భుతంగా ఉంది బిడ్డలారా, అద్భుతంగా ఉంది. కానీ తర్వాత సౌలుకు ఆశ పుట్టింది. ఏటి మీద? గొర్రెల మీద, ఎడ్ల మీద, మేకపోతుల మీద, వీటన్నిటి మీద ఆశ పుట్టింది. వీరికి లేవా? ఉన్నాయా? లేవా? ఉన్నాయి. మరి ఉన్నా కానీ ఎందుకు ఆశ పుట్టింది? ఇప్పుడు భర్త ఉండగానే వేరే భర్తను కాపురం చేశారనుకోండి, ఆశ పుట్టు చేసినట్లా లేకపోతే ఎందుకు చేసినట్టు? పెనిమిటి ఉండగానే ఇతర భర్తతో సంసారం చేసింది సంసారం అంటారా? వేసి అంటారా? వేసి అంటారు. ఎందుకని? భర్త బ్రతుకుండంగా పాపం చేస్తే ఏమంటారు వాళ్ళని? వేశ్య. భార్య బ్రతుకుండంగానే వేరే స్త్రీతో పాపం చేస్తే వేషధారి, పాపి. కానీ దేవుడు ఆ పని చేయలే. వీడు బ్రతికే ఉన్నాడు, దావీదును రెడీ చేశాడు. బిడ్డలారా, ఎందుకో తెలుసా? వీడు ఏదో ఒక దినమున పొరపాటు చేస్తాడని. ఆ దినము రానే వచ్చింది. సాలలో దాసేశాడు. దేవునికి కోపం వచ్చింది. సమూయేలు ప్రవక్త వచ్చాడు. రాజా, ఆయన నీతో సెలవిచ్చిన పనంతా చేసావా? అమాలేకులను, పశువులను, మందని అందరినీ చంపేశావా అంటే అందరినీ చంపేశా. కానీ నా చెవులు కనపడుతున్న రంకిలెక్కడే, అరుపులెక్కడే? అక్కడ నైవేద్యమునైనను, బలులైనను, దహన బలులైనను అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. ఈ రోజు నుంచి యు కెన్ గెట్ అవుట్. ఇక నువ్వు ఉండటానికి వెళ్ళిపో. ఇక నువ్వు రాజుగా పనికిరావు. ఎందుకో తెలుసా? నువ్వు ఆయన మాట వినందుకు. బిడ్డలారా, ప్రతిదినము రాజు తన జీవితాన్ని పరిశీలన చేసుకుని, తన జీవితాన్ని పరీక్షించుకుని పరిపాలన చేస్తే ఎక్కడన్నా ఏదన్నా పొరపాటు జరిగితే వెంటనే దేవుని బలిపీఠం దగ్గరికి వచ్చి క్షమాపణ కోరుకోవాలి. బిడ్డలారా, బలిపీఠం దగ్గర క్షమాపణ కోరుకుంటూ ప్రారంభించింది ఎవరో తెలుసా? దావీదే. ఏడ్చాడండి. బలిపీఠం దగ్గర దేవుని పాదాల మీద పడి కన్నీరు కార్చి పొరుపు తేలేటట్లు ఏడ్చిన వాడు చెప్పండి ఎవరు? దావీదు. ఎంత పశ్చాత్తాప హృదయం అండి. ఓ దేవుని కుమార్తెగా, కుమారుడుగా నీలో పశ్చాత్తాప హృదయం ఉంటే నీవు ప్రతిరోజు పరీక్షించుకుంటావు. పరీక్ష లేనివాడు పాస్ అవుతాడా? పిల్లలు పాస్ అవడు కదా. నువ్వు 10th వరకు వచ్చి 10th పరీక్షలు అయిపోతే ఇంటర్లోకి వెళ్తావా? వెళ్ళు. అంతే, ప్రతిరోజు పరీక్షించుకోవాలి. ముగింపులో మాట చెప్తాను, ఒక మాట చెప్పి నేను ముగిస్తా. కొరింథీ రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. కొరింథీ రాసిన 2వ పత్రిక, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదు మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకొనుడి.
మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరగరా. దేవుని ఆత్మ మీలో ఉందో లేదో మీకు తెలియాలి. దేవుని ఆత్మ నాలో ఉందో లేదో నాకు తెలియాలి. దేవుని ఆత్మ నాతో ఉందో లేదో నాకు తెలియాలి. దేవుని ఆత్మ నా మీద ఉందో లేదో నాకు తెలియాలి. దేవుని ఆత్మ నాలో ఉందో లేదో నాకు తెలియాలి. నా మీద ఉందో లేదో నాకు తెలియాలి. నాతో ఉందో లేదో నాకు తెలియదు. ద సేమ్ టైం మీకు కూడా అంతే. మీతో దేవుని ఆత్మ ఉందా? మీ మీద దేవుని ఆత్మ ఉందా? లేదా మీలో దేవుని ఆత్మ ఉందో మిమ్మల్ని మీరే పరీక్షించుకొని, పరిశీలించుకొని, శోధించుకొని తెలుసుకోండి. లేకపోతే మీకు అర్థం కాదు. మీకు అర్థం కాదు. దేవుని ఆత్మ నీలో ఉందో లేదో నువ్వు పరీక్షించుకోవాలి. లేకపోతే నీకు తెలియదు. లేకపోతే బలశూరులాగా, యుద్ధశూరులాగా లేచి తల జిమ్ముకున్నాడంట మహానుభావుడు. ఎవరైనా చెప్పండి. లేచి ఎప్పట్లాగే ఉన్నాను, నా బలము నాదే, నా గొప్పతనం నాదే, ఇక నాకు మించినోడు లేడు అని లేచి గిట్ట అనుకున్నాడంట. ఏముందేడా? నా మనరాళ్ళగా ఏమీ లేదు. నున్నగా చేయబడింది. నున్నగా చేయబడింది అంటే తల నున్నగా చేయబడిన సంగతి కూడా ఎంత మత్తులో ఉన్నాడో అయ్యగారు. ఎక్కడున్నాడు? ఢిల్లీలో ఒడిలో పడుకున్నాడు. అంత మత్తు ఉంది. తల క్షౌరం చేయబడినా కూడా తెలియదు, అంత మత్తు ఉంది. కట్టేసినా కూడా ఏమీ చేయలేకపోయాడు. ఎత్తడు సంఖ్యలు వేశారు, పెడరెక్కలు విరిచి. ఎవరికి? సంసోనికి పెట్టారా. బైబిల్లో ఎత్తడు సంఖ్యలు వేసింది ఎవరికో తెలుసా? సంసోనికి. పెడరెక్కలు విరిచి, ఎత్తడు సంఖ్యలు వేసి, పిడిగుద్దులు గుద్దుకుంటా 2 కళ్ళు పీకి తీసుకుని వెళ్ళి దాగోను గుడి ముందు పడేశారు. బిడ్లారా, ఫిలిస్తీన్లు దేవత ఎవరు? దాగోను. సంబరాలే సంబరాలు వాళ్ళకి. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నప్పుడు సంసోను హృదయము నీరైపోయిందంట. అయ్యో, నా బలము నన్ను విడిచి, చెప్పండి, యెహోవా తనను ఎడబాసిన సంగతి సంసోనుకు తెలియలేదు. మన సాల్మన్ రాజు గారు చెప్తూ అన్నారు, ఏలి కోడలు బిడ్డను కంటూ మోకాళ్ళ మీద ఉండి బిడ్డను కంటూ ఆ బిడ్డను కని ఏడుస్తూ ఒక మాట అంది, వీడికి ఒక పేరు పెట్టండి. ఏమని పెట్టింది? ఏకాబోధ్ అని పేరు పెట్టింది. అర్థం ఏంటి? ఇశ్రాయేలు నుండి ప్రభావము. అయ్యగారు ఆ మాట అనరా, కోల్పోయారంట. ప్రభావాన్ని ఏం చేశారు? ఎక్సలెంట్ అని అర్థం తీసుకొచ్చాడు దైవజనుడు. నెట్లో కొట్టి చూసుకోమన్నాను. గూగుల్ తల్లిని అడిగితే చూపించింది. ఏమన్నా తెలుసా? ప్రభావము కోల్పోయారు. స్తోత్రం చెప్పండి. ఇన్నిసార్లు వాక్యం చదివాం కానీ దాని మరణం ఏంటో తీసుకెళ్ళిపోయాం. తర్వాత అయ్యగారు అడిగేటప్పుడు చెప్పారు, గూగుల్ తల్లిని అడగండి. చెప్పొద్దు, అది ఆ దర్భావాన్ని తీసుకున్నాడు. ఈ రాత్రి బిడ్డలారా, మన జీవితాన్ని మనం పరీక్షించకపోతే 23 ఆదివారాలు గుర్తుపెట్టుకోండి. ముగింపులో 23 ఆదివారాల్లో ఎన్ని ఆదివారాలు మందిరానికి వచ్చావు, ఎన్ని ఆదివారాలు పోగొట్టుకున్నావు? ఈ రాత్రి ఇంటికి వెళ్ళి క్యాలెండర్ దగ్గరికి వెళ్ళి క్యాలెండరా ఈ ఆదివారం నేను మందిరానికి వెళ్ళాలా,
ఈ ఆదివారం మందిరానికి వెళ్ళానా, ఈ ఆదివారం మందిరానికి వెళ్ళానా, ఇదిగో పలానా ఆదివారం మా చుట్టాల ఇంటికి ఫంక్షన్కి వెళ్ళాగా దాని రౌండ్ చేసుకో. పలానా ఆదివారం ఊళ్ళో ఒకరు చనిపోయారు కదా, కార్యక్రమం పెట్టారు కదా, ఆ రోజు ఆలస్యంగా కూటం మొదలుపెట్టినా, ప్రార్థన మొదలుపెట్టినా నేను వెళ్ళలేదు. ఆ ఆదివారానికి రౌండ్ అప్ చేసుకో. ఎన్ని ఆదివారాలు పోయి నీకు తెలుసు, గుర్తుపెట్టుకోవాలండి. లేకపోతే నీకేం తెలుసుద్ది? అలాంటి విశ్వాసం కలగ వారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకుని, పరిశోధించుకొని, పరిశీలించుకొని మిమ్మల్ని మీరే శోధించుకోండి. ఎవరిని శోధించొద్దు. భర్తను శోధించొద్దు, భార్యను శోధించొద్దు, పిల్లల్ని శోధించొద్దు, అత్తమామలను శోధించొద్దు, తల్లిదండ్రులను శోధించొద్దు. నువ్వు ఎవరిని శోధించొద్దు, ఎవరిని వేధించొద్దు, ఎవరిని విసిగించొద్దు. నిన్ను నీవే శోధించుకో, నిన్ను నీవే పరీక్షించుకో. అలా ఉన్నానా లేదని పరీక్షించుకొని ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం మన కొరకై దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.